నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఏం జరుగుతోంది బోట్ల వెలికితీత ప్రహసనంగా మారిందా అధిక బరువుతో అడ్డంకులు వస్తున్నాయా ప్లాన్ల మీద ప్లాన్లు ఫెయిల్ అవుతున్నాయా రెస్క్యూ టీమ్ కి ఎదురవుతున్న సవాళ్ళేంటి లేట్ అయినా లేటెస్ట్ గా తీసి చూపిస్తారా నిపుణులు ఏం చేయబోతున్నారు 5 రోజులుగా కొనసాగిన ఆపరేషన్ బోట్ సక్సెస్ కాలేదు ఇప్పటిదాకా అమలు చేసిన అన్ని ప్లాన్లు ఫెయిల్ అయ్యాయి ఇక ఇవాళ నిపుణులతో చర్చించి మరో నయా ప్లాన్ తో ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లని ఒడ్డుకు తెచ్చే ప్రయత్నం జరగబోతోంది మరి ఈసారి రెస్క్యూ టీమ్స్ అధికారులు ఏం చేయబోతున్నారు ప్రకాశం బ్యారేజ్ వద్ద ఏం జరుగుతోంది బోట్ల వెలికితీత ప్రహసనంగా మారిందా అధిక బరువుతో అడ్డంకులొస్తున్నాయా ప్లాన్ల మీద ప్లాన్లు ఫెయిల్ అవుతున్నాయా రెస్క్యూ టీమ్ కి ఎదురవుతున్న సవాళ్లేంటి లేట్ అయినా లేటెస్ట్ గా తీసి చూపిస్తారా నిపుణులు ఏం చేయబోతున్నారు ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల వెలికితీత ఛాలెంజ్ గా మారింది ప్లాన్ల మీద ప్లాన్లు అమలు చేసినా ఫెయిల్ అయ్యాయి 5 రోజులుగా కొనసాగిన ఆపరేషన్ బోట్ సక్సెస్ కాలేదు బోట్ల తొలగింపు ప్రక్రియ ఎంతకీ కొలిక్కి రావడం లేదు 5 రోజులుగా బోట్లను బయటకు తెచ్చేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నాలు చేసినా ఫలితమివ్వడం లేదు దీంతో మరోసారి నిపుణులతో చర్చించి ఇవాళ బోట్లను బయటకు తీసేందుకు ప్రయత్నించబోతున్నాయి రెస్క్యూ టీమ్స్ మరో నయా ప్లాన్తో 6వ రోజు ఆపరేషన్ను నిపుణులు చేపట్టబోతున్నారు 5వ రోజు బోట్ల తొలగింపు ప్రక్రియ అసంపూర్తిగా ముగిసింది శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే బోట్లు బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేశారు 2 సార్లు భారీ గొలుసులతో బోట్లను లాగేందుకు ప్రయత్నించి విఫలమైంది రెస్క్యూ బృందం దీంతో రెస్క్యూ ఆపరేషన్స్ నిలిపివేశారు ఆగస్టు చివర్లో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కురిసిన భారీ వర్షాల కారణంగా కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది అన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు కృష్ణానదిపై ఉన్న చివరి బ్యారేజ్ అయిన ప్రకాశం బ్యారేజీకి భారీ వరద పోటెత్తింది దీంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 11 లక్షలకు పైగా క్యూసెక్లు వరద రావడంతో 70 గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదిలారు ఈ క్రమంలో నదిలో ఉన్న ఇసుక బోట్లు నదీ ప్రవాహంతో పాటు కొట్టుకువచ్చి బ్యారేజీలోని 67, 68, 69వ గేట్లను బలంగా ఢీకొట్టి అడ్డం పడ్డాయి దీంతో వరద ప్రవాహం కొనసాగుతుండగా బోట్లను బయటకు తీసే ప్రక్రియను నిపుణుల సాయంతో కొనసాగిస్తున్నారు గత 5 రోజులుగా ఈ బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుండగా అవి గేట్ల మధ్య ఇరుక్కుపోవడం అధిక బరువుకు తోడు వరద ప్రవాహం కొనసాగుతుండడంతో 5వ రోజు బోట్ల తొలగింపు ప్రక్రియ అసంతృప్తిగా ముగిసింది 5వ రోజు భారీ గొలుసులతో బోటును బయటకు తెచ్చేందుకు ప్రయత్నం చేసినా సఫలం కాలేదు దీంతో శనివారం మధ్యాహ్నం నుంచి రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేశారు అనంతరం నిపుణులతో చర్చించి మళ్లీ మరో పద్ధతిలో బోట్ల తొలగింపు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు వరద నీటిలో కొట్టుకొచ్చిన ప్రకాశం బ్యారేజీలో చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ కష్టతరంగా మారింది పడవల కట్టింగ్ ప్రక్రియలో విశాఖపట్నం స్కూబా టీం 95% పనులను పూర్తి చేసినా పడవల్లో కదలిక లేదు ఈ స్థితిలో గతంలో గోదావరిలో కచ్లూరు దగ్గర టూరిస్ట్ బోట్ను వెలికితీసిన అనుభవం ఉన్న రాజమండ్రి అబ్బులు టీం రంగంలోకి దిగింది బలమైన గొలుసులతో ఈ బోట్లను ఒడ్డుకు చేర్చేందుకు ఈ బృందాలు ప్రయత్నించాయి శుక్రవారం సాయంత్రానికే బోట్లు ఒడ్డుకు చేరతాయని ఇంజనీర్లు ఆశించారు కానీ ఇప్పటి వరకు బోట్లు కదలలేదు వాస్తవానికి ఈ బోట్లను తొలగించడానికి ఇంజనీరింగ్ అధికారులు ప్లాన్ ఏ ప్లాన్ బి ఇలా ప్లాన్ల మీద ప్లాన్లు ఇంప్లిమెంట్ చేశారు కానీ ఏ ఒక్కటి వర్కౌట్ కాలేదు ఒక బోటుపై మరొకటి ఎక్కి కూర్చున్నట్లుగా ఉన్న బోటును సీలయన్ కంపెనీకి చెందిన నిపుణులు విడదీశారు ఇది పొజిషన్లోకి వచ్చినట్లే వచ్చి మళ్లీ నీట మునిగింది ఆపరేషన్లో భాగంగా శుక్రవారం తొలుత ఈ బోటును అడుగు భాగం పై భాగం నుంచి ఆక్సిఆర్క్ కటింగ్ ద్వారా కట్ చేశారు ప్రకాశం బ్యారేజ్ పైకి వేసిన రోప్లు మోడల్ గెస్ట్ హౌస్ వైపున వేసిన రోప్లతో బలంగా లాగితే ఈ బోట్ 2 ముక్కలవుతుందని భావించారు ముందుగా కాకినాడకు చెందిన అబ్బులు టీం మోడల్ గెస్ట్ హౌస్ వైపున బోటుకు ఇనుప రోప్ ఏర్పాటు చేశారు క్రేన్తో ఈ రోప్ను లాగడంతో అడుగున బోటు మీద నుంచి నీళ్లలోకి ఒరిగింది దీన్ని నిలబెట్టడం కోసం ప్రకాశం బ్యారేజ్ పైనుంచి క్రేన్లతో లాగడానికి ప్రయత్నించినప్పుడు బోటు నీళ్లలోకి మునిగిపోయింది బోటు నీళ్లలో మునిగిపోయినా నీటిలో తిరిగేటప్పుడు ఏ స్థితిలో ఉంటుందో అదే స్థితిలో ఉంది కాబట్టి క్రేన్లతో లాగడం సులభమని భావించినా ప్రయత్నం ఫలించలేదు భారీ క్రేన్లతో తొలగింపు ప్రక్రియ విఫలం కావడంతో ఎయిర్ బెలూన్ల ఆపరేషన్ను లాంచ్ చేశారు 3 బోట్లు ఒకదానికి ఒకటి చిక్కుకుపోవడంతో వాటిని క్రేన్ల సాయంతో బయటకు తీయలేకపోయారు దీంతో కింద నుంచి బెలూన్లను అమర్చి పైకి తీసుకొచ్చే ప్రక్రియ చేపట్టారు ఒక్కో పడవ బరువు 40 టన్నులు ఉండడంతో ఈ ప్రక్రియ అంత ఈజీ కాదు ఒక్కో ఎయిర్ బెలూన్ 10 టన్నులు పైకెత్తగలదు సో అలాంటివి 10 నుంచి 12 బెలూన్లతో ఈ ఆపరేషన్ చేపట్టారు ఎయిర్ బెలూన్లతో బోట్లను పైకెత్తిన తర్వాత వాటిని ఒడ్డుకు తీసుకొస్తారు ఆ తర్వాత బోటును సగానికి కట్ చేసి తరలిస్తారు ఇలా 3 బోట్లను పైకెత్తి కట్ చేసి బయటకు తీసుకురావడానికి మరో 3 రోజులు పట్టే అవకాశం ఉంది బోట్ల కింద అనుకూల ప్రదేశాన్ని చూసి అక్కడ బెలూన్లను అమర్చి బ్యారేజీ పైనుంచి ఎయిర్ పంపింగ్ చేపడతారు అలా ఎయిర్ బెలూన్లలో గాలి నిండే కొద్దీ బోట్లు పైకి తేలుతాయని అంచనా వేస్తున్నారు విశాఖ
కాకినాడ నుంచి డైవర్లను తీసుకొచ్చి ఈ ఆపరేషన్ చేపట్టారు. చెక్కతో చేసిన బోటు ఎంత పెద్దగా ఉన్నా సులభంగా కట్ చేసి బయటకు తీసే పరిస్థితి ఉంటుంది. కానీ ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర చిక్కుకున్న బోట్లు పూర్తిగా ఇనుముతో చేసి ఉన్నాయి. బోటు ఖాళీగా ఉంటేనే దాదాపు 40 నుంచి 50 టన్నుల బరువు ఉంటుంది. ఇప్పుడు నీటిలో మునిగిపోవడంతో వాటి బరువు మరింత పెరిగి బయటకు తీయడం కష్టతరంగా మారింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియ అధికారులకు ఛాలెంజ్ విసురుతోంది. 5 రోజులు గడుస్తున్నా బోట్ల తొలగింపు పనులు పెద్దగా ముందుకు సాగడం లేదు. ప్లాన్ ఏ, ప్లాన్ బి ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు ప్లాన్ సితో ముందుకు వెళ్లినా ప్రయత్నాలు ఫలించలేదు. ఈ బోట్ల తొలగింపు పనులు ఎందుకింత ఆలస్యమవుతున్నాయి? ఎందుకింత కష్టతరంగా మారాయి? ఇప్పుడు ప్లాన్ సిలో భాగంగా కాకినాడ అబ్బులు అండ్ టీం రంగంలోకి దిగింది. అబ్బులు చెప్పిన దాని ప్రకారం 7 భారీ పడవలను రంగంలోకి దించారు అధికారులు. మునిగిపోయిన బోట్లకు ఐరన్ రోప్లు, తాళ్లు కట్టి వాటిని ఈ 7 పడవలకు కట్టి వాటిని లాక్కుంటూ ఒడ్డుకు చేర్చేందుకు శతవిధాలా ప్రయత్నించారు. పనుల్లో స్వల్ప పురోగతి కనిపించింది. ఓ బోటును కొద్ది దూరం కదిలించగలిగారు. మరోవైపు స్కూబా డైవింగ్ టీంలు, ఇంజనీరింగ్ టీంలు తమ పని తాము చేస్తున్నాయి. అండర్ వాటర్ ఆపరేషన్లో భాగంగా డైవింగ్ టీమ్స్ నీళ్లలోకి దిగి గ్యాస్ కట్టర్లతో పడవలను కట్ చేసి ముక్కలను చేయడానికి ప్రయత్నించారు. నీటి లోపల 12 అడుగుల లోతుకు వెళ్లిన సిబ్బంది బోట్లను 2గా కట్ చేసే పనులు చేశారు. ఇప్పటికే కట్టర్లతో ఓ పడవను కత్తిరించింది అండర్ వాటర్ టీం. మునిగిన బోట్ల బరువు భారీగా ఉండడంతో వాటిని లిఫ్ట్ చేయడం కష్టంగా మారింది. బోట్లకు అడ్డుగా భారీ ఇనుపగడ్డర్లు ఉండడంతో ఆపరేషన్కి ఆటంకం కలుగుతోంది. దీంతో పనుల్లో పెద్దగా పురోగతి కనిపించడం లేదు. అంతకుముందు ప్లాన్ ఏలో భాగంగా 50 టన్నుల బరువు లేపే సామర్థ్యం ఉన్న 2 భారీ క్రేన్లతో కలిపి లేపినా ఆ బోట్లు కదలలేదు. దీంతో ప్లాన్ ఏ ఫెయిల్ అయింది. ఆ తర్వాత ప్లాన్ బిలో భాగంగా ఎయిర్ బెలూన్స్ను రంగంలోకి దించారు. అయితే మునిగిన బోట్ల బరువు అత్యంత భారీగా ఉండడం, వాటర్ లెవెల్ తగ్గిపోవడంతో ప్లాన్ బి కూడా ఫెయిల్ అయింది. అసలు ఈ బోట్ల తొలగింపు ప్రక్రియ అధికారులకు ఎందుకు ఛాలెంజ్గా మారిందన్న అంశాలకు వస్తే, ఒక్కో బోటు నీళ్లలో ఉన్నప్పుడు 60 నుంచి 65 టన్నుల బరువు ఉంటుంది. మొత్తం 3 బోట్లు ఒకదానికొకటి చిక్కుకున్నాయి. ఈ బోట్లను చాలా దృఢంగా నిర్మించారు. ఒక్కో బోటులో 3 లేయర్లు ఉన్నాయి. ఒక్కో లేయర్లో 10 అంగుళాల మందం ఉన్న ఐరన్ ప్లేట్ ఉంది. అందుకే వీటిని బయటకు తీయడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఎన్ని ప్లాన్లు వేసినా సక్సెస్ కావడం లేదు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియ ముప్పు తిప్పలు పెడుతోంది. రెస్క్యూ టీమ్స్ అధికారులకి ఛాలెంజింగ్ గా మారింది. 2-3 రోజుల్లో 2 బోట్లను వెలికి తీస్తామని అబ్బులు టీం ధీమాగా చెప్తోంది. 6 రోజులుగా బోట్లను బయటకు తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు దఫాలుగా ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేదు. మొదటి రోజు 2 భారీ క్రేన్ల సహాయంతో బోల్తా కొట్టిన పడవల్ని యథాస్థితికి తీసుకొచ్చి బ్యారేజీ దిగువకు నెట్టేందుకు ప్రయత్నించారు. గంటల తరబడి ప్రయత్నించినప్పటికీ పని ముందుకు సాగలేదు. టన్నుల కొద్దీ బరువులను అవలీలగా లేపే ఈ క్రేన్ల భారీ కొక్కాలు, హైడ్రాలిక్స్ బ్యారేజీని దాటుకుంటూ పడవ దగ్గర దిగాయి. గేట్ల కింద నుంచి 2 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతుండగా నడుముకు బెల్టులు ధరించిన సిబ్బంది క్రేన్ల సాయంతో పడవపై దిగారు. 100 టన్నుల బరువును తీయగలిగే ఉక్కు కడ్డీలతో అతి కష్టం మీద పడవకు ముందు వెనుక భాగాల్లో కట్టారు. వాటిని క్రేన్ కొక్కాలకు తగిలించారు. ఇక 2 క్రేన్ల ఆపరేటర్లు ఒకేసారి పడవల్ని లిఫ్ట్ చేయడం ప్రారంభించారు. భారీ క్రేన్లు కావడంతో ఇక పడవ పైకి లేవడం ఖాయమనుకున్నారు. కానీ ఇంజనీర్ల అంచనాలు తప్పాయి. పడవలు అంగుళం కూడా కదల్లేదు. ఒకేసారి 100 టన్నుల బరువును అవలీలగా ఎత్తగలిగే 2 క్రేన్లు పడవల్ని కదిలించలేకపోయాయి. 5 గంటల పాటు ప్రయత్నించినా నిరాశే ఎదురైంది. ఒక్క పడవనైనా తొలగిద్దామనుకున్నా అది సాధ్యపడలేదు. 2 భారీ క్రేన్లకు అదనంగా ఓ మోస్తరు బరువు లేపే మరో క్రేన్ను తెప్పించారు. మరో తీగతో పడవలను లాగే ఏర్పాటు చేశారు. 20 మంది సిబ్బంది బ్యారేజీ గేట్లపైకి దిగారు. అక్కడి నుంచి పడవ పైకెక్కి మరో కోణం వైపు మాన్యువల్గా లిఫ్టింగ్ యంత్రాలు పెట్టి పడవల్ని లాగడం ప్రారంభించారు. బ్యారేజీ పైనుంచి 2 భారీ క్రేన్లు, పక్క నుంచి మరో క్రేను, కింద సిబ్బంది, ఇలా 4 వైపుల నుంచి లాగినా ప్రయోజనం లేదు. సాయంత్రం 6 గంటల వరకు శ్రమించిన సిబ్బంది అలసట చెందారు. ప్లాన్ ఏ నిష్ఫలం అంటూ ఆపరేషన్ ఆపేశారు. ఒక్కో పడవ 40 టన్నుల బరువు ఉండటం, 3 పడవలు ఒకదానితో మరొకటి చిక్కుకుని ఉండడం వల్లే భారీ క్రేన్లు సైతం లేపలేకపోయాయి. లైట్ వెయిట్ ఆఫ్ ది బోట్ వచ్చి ఇంచుమించు ఒక 80-90 టన్నుల దగ్గర ఉంటుంది సార్. యాక్చువల్గా దాంట్లోకి మళ్ళీ ఇప్పుడు వాటర్ వెళ్ళిపోయింది సార్. యాక్చువల్గా అది ఏముందంటే ఇంచుమించు 60 క్యూబిక్ మీటర్లో శాండ్ తీసుకుంటుందండి. ఇంచుమించు మనకు టన్నేజ్లో కడితే 250 టన్ను ఈజీగా మామూలుగా ఇది అవుతుంది సార్. 250 టన్ను ప్లస్ ఇది ఒక 100 టన్స్ ఈజీగా ఇంచు 80-90 టన్స్ ఈజీగా వస్తుంది సార్. అది రెండు వాటర్, దాంట్లో వాటర్ ప్లస్ మామూలుగా ఇది 2 కలిసి వస్తుంది ఇప్పుడు బరుగుతుంది. మరో ప్లాన్ లో భాగంగా 2వ రోజు బోట్లను 2గా కట్ చేసే ప్రయత్నాలు చేశారు. విశాఖపట్నం నుంచి వచ్చిన ఇంజనీర్ల సహాయంతో గ్యాస్ కట్టర్లతో బోట్లను 2 భాగాలుగా విడగొట్టేందుకు సుమారు 12 అడుగుల లోతులకు వెళ్లి ప్రయత్నించారు. 95% కటింగ్ పూర్తయింది. కానీ నదీ గర్భంలో భారీ ఇనుపగడ్డర్ల కారణంగా పడవల కటింగ్కు అంతరాయం కలిగింది. డైవింగ్ టీం ఎంతో కృషి చేస్తున్నా
ఆశించిన స్థాయిలో ఫలితం రావడం లేదు. బోట్లను బయటకు తెచ్చేందుకు అందులో నిపుణుడైన అబ్బులు బృందాన్ని సైతం ప్రత్యేకంగా కాకినాడ నుంచి తీసుకొచ్చారు. అయినా వారి కృషి ఫలించలేదు. బయటకు తీసే సమయంలో లంకెల వల్ల బోట్లు కదలటం లేదు. దీంతో మరో భారీ బోటు సాయంతో చిక్కుకున్న బోటును బయటకు లాగేందుకు యత్నించారు. చివరికి గేటు నుంచి 10 అడుగులు కదిలాక బోటు బోల్తాపడి ఇసుకలో చిక్కుకుపోయింది. క్రెయిన్లు, లిఫ్టులతో బోల్తాపడిన బోటును పైకి లేపేందుకు విఫలయత్నం చేశారు. చివరికి బోట్ల తొలగింపు ప్రక్రియను శుక్రవారం అధికారులు నిలిపివేశారు. శనివారం బోటుకు బలమైన తాళ్లు, కుక్కాలు కట్టి బయటకు లాగేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. అండర్ వాటర్ కటింగ్ అక్కడ అవుతులేదు మనకి. బోట్ అనేది కటింగ్ అవుతులేదు. పైన కట్ చేస్తున్నాం కానీ కింద అండర్ వాటర్ డ్రైవింగ్ వాటర్ అనేది కట్ చేయడం కష్టమైపోతుందండి వాటికి. ఆడంటే అక్కడ ఏమందంటే వాటర్ స్లోప్ వల్ల ఏంటంటే నిలబడిన కొద్దిగా నిలబడలేకపోతున్నారు. అంటే ఇక్కడ బ్యారేజ్ గట్టి కదా సార్, నేను కింద వాటర్ లాగడం వల్ల ఏమందంటే నిలబడడం కష్టమైపోతుందండి మెయిన్. దానివల్ల ఏంటంటే కట్ చేయడం ఇబ్బందికరంగా ఉండడం వల్ల ఏమంటే కొద్దిగా కట్ చేశారు. అంటే పైన యాక్చువల్గా మనం కట్టేది పోతే కట్ చేశారు, ఉన్నది కట్ చేయలేకపోయింది. దాన్ని ఇంకా అలాగే తీసుకొద్దామని ఇంకా నా ఒపీనియన్. ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియ ముప్పు తిప్పలు పెడుతోంది. బోట్ల వెలికితీత ప్రక్రియ విస్తృతంగా సాగుతున్నా ఆశించిన ఫలితాలు రావట్లేదు. డైవింగ్ టీం ఎంతో కృషి చేస్తున్నా ఊహించిన స్థాయిలో ఫలితం రాలేదు. అందుకే బోట్లను బయటకు తెచ్చేందుకు అందులో నిపుణుడైన అబ్బులు బృందాన్ని సైతం ప్రత్యేకంగా కాకినాడ నుంచి తీసుకొచ్చారు. బెకం సంస్థ ఆధ్వర్యంలో విశాఖకు చెందిన అబ్బులు బృందం వేగంగా పనులు చేపట్టింది. ప్రకాశం బ్యారేజీ దగ్గర కృష్ణానదిలో 18 అడుగుల దిగువన 2 బోట్లు చిక్కుకున్నాయి. బోట్లు ఒకదానికొకటి ముడిపడి ఉండడంతో ప్రక్రియ క్లిష్టంగా మారింది. శుక్రవారం సాయంత్రం బోట్లను కలిపి ఉన్న చిక్కుముడిని బెకం సంస్థ విడదీసింది. బ్యారేజ్ నుంచి 200 మీటర్ల దూరం వరకు బోట్లను లాగేందుకు ప్రొక్లైన్ ద్వారా ప్రయత్నాలు చేశారు. ఈ బోట్లను ఒడ్డుకు లాగడానికి కాకినాడ నుంచి వచ్చిన 15 మందితో కూడిన అబ్బులు బృందం ప్రయత్నించింది. ఒక బోటును పొజిషన్లో పెట్టామని, 2-3 రోజుల్లో ఒడ్డుకు తీసుకొస్తామని అబ్బులు చెబుతున్నాడు. బోట్స్ అండర్ వాటర్ కటింగ్ సాధ్యం కావడం లేదన్న ఆయన ఒక్కో బోటు 60 నుంచి 100 టన్నుల బరువు ఉందన్నారు. దీంతో ఒక్కో బోటును విడివిడిగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని అంటున్నారు. మరో 2 రోజుల్లో బోట్లను ఎలాగైనా బయటకు తీయాలని ఏపీ ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. దీంతో రెస్క్యూ టీమ్స్ అన్ని విధాలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఒక ప్లాన్ ఫెయిల్ అయితే మరో ప్లాన్ అమలు చేస్తున్నాయి. అయినా ప్రయత్నాలు సఫలం కావడం లేదు. దీంతో నిపుణులతో మరోసారి చర్చించి కొత్త ప్లాన్ అమలు చేయాలని రెస్క్యూ టీమ్స్ నిర్ణయించాయి. అసలు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఏం జరిగింది? కుట్ర కోణం ఏదైనా ఉందా? రాజకీయ రంగు ఎందుకు పులుముకుంది? పోలీసుల విచారణ ఎంతవరకు వచ్చింది? ఆపరేషన్ బోట్ పైన రాజకీయ చర్చ నడుస్తోందా? సెప్టెంబర్ 2న ప్రకాశం బ్యారేజీ కౌంటర్ వెయిట్లను 4 పడవలు ఢీకొట్టాయి. ఈ పడవలకు ఓ పార్టీ రంగులు వేసి ఉండడంతో అప్పట్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. బోట్లు ఢీకొట్టడంతో 67, 69, 70 గేట్ల దగ్గర సుమారు 17 టన్నుల కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. ఈ బోట్ల యజమానులు రాకపోవడంతో ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పడవలు కొట్టుకురావడంలో యజమానుల నిర్లక్ష్యం ఉందని పోలీసులు గుర్తించారు. వాటిని ఉద్దేశపూర్వకంగా దిగువకు వదిలారా, ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో 2 అరెస్ట్ చేశారు. సాధారణంగా పడవల్ని వేటికవే నది ఒడ్డున లంగరు వేసి కట్టి ఉంచుతారు. ఇక్కడ మాత్రం 3 పడవల్ని కలిపి ప్లాస్టిక్ తాళ్లతో కట్టి ఉంచారు. కృష్ణానదిలో నీటి మట్టం పెరుగుతున్న సమయంలో ఏ పడవకు ఆ పడవను లంగరేసి గట్టిగా కట్టమని స్థానికులు హెచ్చరించినా యజమానులు పట్టించుకోలేదని పోలీసుల దృష్టికి వచ్చింది. పెద్ద పడవలైన ఇవి బ్యారేజీ వద్దకు కొట్టుకుపోయి ప్రమాదం జరుగుతుందని చెప్పినా నిర్లక్ష్యం చేశారని పోలీసులకు కొందరు వివరించినట్లు తెలుస్తోంది. వీటన్నింటి నేపథ్యంలో నిందితుల కాల్ డేటాతో పాటు గూగుల్ టేకౌట్ వివరాలని పోలీసులు సేకరిస్తున్నారు. రామ్మోహన్, ఉషాద్రిలను పోలీసులు అదుపులోకి తీసుకుని వివరాలు రాబడుతున్నారు. పడవల్ని కొద్ది రోజుల కిందటే ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని గొల్లపూడి వైపు తెచ్చి నిలిపారని దర్యాప్తులో తేలింది. అంతకుముందు వరకు అవి గుంటూరు జిల్లా వైపు ఉన్న ఉద్దండరాయనపాలెం వైపు ఉండేవి. కొద్ది రోజుల కిందటే వీటిని ఎందుకు తెచ్చారు, గొల్లపూడి రేవు దగ్గరున్న శ్మశానం దగ్గర ఎందుకు కట్టి ఉంచారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే యజమానివి 3 కావడం, ఒకే యజమాని 3 ఉండడం, ఆ 3టిని కూడా లంగర్ వేసుకోకుండా ఒకే ప్లాస్టిక్ వైర్ కట్టుకోవడం అనేది కూడా అనుమానాలు తావిస్తూ ఆ 3 పడవలకు సంబంధించిన యజమాని కూడా ఉషాద్రి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో అతనికి మరి ప్రధానంగా మరి అనుచరుడుగా ఉండడం, మరి ఆల్రెడీ పోలీసు వాళ్ళని పిలిచి ఆల్రెడీ నిందితులను అదుపులో తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. అది ఆ దర్యాప్తు అనేది జరుగుతూ ఉంది. వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు యొక్క డైవర్షన్ పాలిటిక్స్, ఎక్కడో బోట్లు కొట్టకొచ్చాయి, ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో లేదా? నువ్వు విచారణ చేయించలేవా? ఎవడో ఒకడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఫోటోలు దిగితే రామ్మోహన్ అనేటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని తీసుకెళ్లి ఈరోజు మీరు ఇబ్బందులు పెడతారు.
ఆ ఓనర్ల చేత మీరు ఈ విధంగా వీళ్ళ మీద చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అని చెప్పి ఇవన్నీ ఆయనకి నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టడానికి చేతకానటువంటి వాడు ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా నువ్వు చెయ్యలేక నీకు చేతకాక దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడానికి ఈరోజు నేను చేస్తున్నటువంటి కుట్రలో భాగం. మరోవైపు ఈ ఇష్యూ రాజకీయ రంగు పులుముకుంది. టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఘటనకు మీరంటే మీరు కారణమని పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం విషం జిమ్మే పరిస్థితిలో వచ్చారు. వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజల మీద కక్ష తీర్చుకోవాలనే విధంగా పోతున్నారు. ఏమాత్రం సిగ్గుపడకుండా 3 బోట్లు వదిలిపెట్టారు. ఒక్కొక్కటి 30 టన్నులు, 11,20,000 క్యూసెక్స్ నీళ్లు పోతా ఉంటే బాధ్యత లేకుండా 3 బోట్లు వదిలిపెడితే ఏవైతే కౌంటర్ వెయిట్ వచ్చి అవి గుద్దడం, అదే గాని కౌంటర్ వెయిట్ కాకుండా అదే గాని కాలం గుద్దుంటే కాలం ఆటోమేటిక్గా కుంగిపోయేది. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ బోట్ల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు. ఈ బోట్లన్నీ కూడా ఎవరు ఏని అడుగుతా ఉన్నా, ఈ బోట్లకు అన్నిటికీ కూడా ఎవరి హయాంలో పర్మిషన్ వచ్చింది అని అడుగుతా ఉన్నా. ఈ బోట్లన్నీ కూడా ఎవరి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3-4 నెలల కిందట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది వస్తే ఆ విజయోత్సవాలు చేసిన ర్యాలీలో ఈ బోట్లు వీళ్ళు లేరా అని అడుగుతా ఉన్నా. అటు బోట్లు బయటకు తీయడానికి ఇన్ని రోజులు ఎందుకు పడుతోందనేది చర్చగా మారింది. ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్నా ఆలస్యం అవడానికి కారణాలేంటని డిస్కషన్ నడుస్తోంది. కుట్రకోణాలు ఉన్నాయనే అంశాలను పక్కన పెడితే వరదల సమయంలో అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇరిగేషన్ అధికారులు, నిఘా వ్యవస్థ వీటిపైన పర్యవేక్షణ చేపట్టాలి. ఎప్పటికప్పుడు వాటి వివరాలను సేకరిస్తూ ఉండాలి. వరదల సమయంలో ఈ పర్యవేక్షణ అనేది ఇంకా ముమ్మరంగా చేపట్టాలి. వరద నీటి ప్రవాహానికి బోట్లు ఏమైనా కొట్టుకుని వస్తున్నాయా, ఇతర అడ్డంకులేమైనా తలెత్తుతున్నాయా, అలాంటి అవకాశాలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయా, ఒకవేళ ఉంటే వాటిని ఎలా నివారించాలి వంటి పలు అంశాలపైన ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఆ విషయాలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలి. కానీ ఇటీవల చోటు చేసుకున్న వరదల సమయంలో ఇరిగేషన్ అధికారులు, నిఘా విభాగం పర్యవేక్షణలు చేపట్టడంలో వైఫల్యం చెందారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ సమయంలోనే తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు దగ్గర గోదావరిలో పూర్తిగా మునిగిపోయిన టూరిస్ట్ లాంచ్ వెలుగుతీత అంశం తెరపైకొచ్చింది. దీంతో నీటిలో 3 తాళ్ల లోతులో మునిగిపోయిన పడవను తీయడం సులభమా, నీటిపై తేలియాడే పడవను తరలించడం ఈజీనా అనేది తాజాగా చర్చనీయాంశమైంది. 2018లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి పాపికొండల వరకు పర్యాటకుల్ని తీసుకువెళుతున్న భారీ లాంచీ గోదావరి నీటి ఉధృతిలో పూర్తిగా మునిగిపోయింది. 3 తాడి చెట్ల లోతులో మునిగిపోయిన లాంచీని వెలికి తీయడం ప్రభుత్వ యంత్రాంగానికి పెద్ద సవాలుగానే మారింది. అదే సమయంలో కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్ అధినేత ధర్మాడి సత్యం లాంచీని బయటకు తీసేందుకు ముందుకొచ్చాడు. తన సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగంతో మునిగిన లాంచీని గట్టుకు చేర్చారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొట్టుకొచ్చిన పడవల్ని ఒడ్డుకు చేర్చడానికి 6 రోజులుగా ఆపరేషన్ కొనసాగుతోంది. పడవల్ని గట్టుకు చేర్చడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎంతకీ సఫలం కావడం లేదు. 5 రోజులు దాటినా పెద్దగా పురోగతి లేదు. తొలుత భారీ క్రేన్ సాయంతో పడవల్ని గట్టుకు చేర్చేలా ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆ తర్వాత స్కూబా డైవర్స్ని తీసుకొచ్చి పడవల్ని ఒడ్డుకు చేర్చే ప్రయత్నమూ సక్సెస్ కాలేదు. చివరకు కట్టర్ల సాయంతో పడవల్ని ముక్కలు చేసి ఒడ్డుకు చేర్చడం సులభమని భావించారు. ఆ ప్రయత్నాలను కూడా విరమించుకుని వేరే పెద్ద పడవల్ని తెచ్చి వాటికి లంగర్ వేసి ప్రమాదానికి కారణమైన పడవల్ని తరలించే ప్రక్రియ మొదలైంది. శనివారం నాటికి కనకదుర్గమ్మ గుడివైపు ఒక పడవను తరలించగలిగారు. తక్కిన 2 బోట్లను కూడా ఇదే పద్ధతిలో ఒడ్డుకు తెచ్చేలా ప్రయత్నించారు. కానీ నీటి లోపల ఉన్న పడవలు అంగుళం కూడా కదలలేదు. 5 రోజులుగా వేసిన అన్ని ప్లాన్లు విఫలమయ్యాయి. దీంతో మరో కొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నాయి రెస్క్యూ టీమ్స్. ఇందుకోసం నిపుణులతో చర్చించబోతున్నాయి. 2-3 రోజుల్లో ఎలాగైనా 2 బోట్లను బయటకు తెస్తామని అబ్బులు టీం చెబుతోంది. వాటి టీంని మామూలుగా ఫ్రంట్ కట్ చేసి వాళ్ళతో కూడా మామూలుగా నేను దానికి కూడా ప్లానింగ్ చేస్తూ ఉంటాను. కూడా ఉండట్లేదు, నేను కోఆపరేట్ ఇది లాగుతూ ఉంటాను. దానికి కూడా మామూలుగా ఆల్రెడీ నేను ఎప్పుడు టచ్ అయిపోయినదాన్ని కూడా దానికి కూడా నేను ప్లాన్ చేస్తాను. మొత్తానికి ఆపరేషన్ బోట్ సక్సెస్ కోసం 2 టీంలు సాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈసారి ఎలాగైనా ప్లాన్ వర్కౌట్ అవుతుందని అధికారులు ఆశాభావంతో ఉన్నారు. చూడాలి ఏం జరుగుతుందో.